దేవుని యొక్క ఆజ్ఞలు. ఏంటి ఆజ్ఞ? మత్తయి సువార్త 28వ అధ్యాయం 18-20 వచనాల, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి నీ సువార్తను ప్రకటించుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోకి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుదునో వాటిని వారికి బోధించుడి. దిస్ వాస్ ది కమాండ్, ఆజ్ఞ, త్రియేక దేవుని ఆజ్ఞ. దేవుని బిడ్డలారా, ఇక్కడ మొదట్లో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల్ని పిలిచి ఏర్పాటు చేసుకొని ఏం చెప్పాడంటే, మొట్టమొదటి వారికి చెప్తారు, మీరు ఇశ్రాయేలీయుల వారి దగ్గరికే పోండి. ఇశ్రాయేలీయులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికే పోండి, అన్యుల దగ్గరికి పోవద్దు మీరు అంటాడు. ఆయన సజీవంగా లేచిన తర్వాత వారికి అర్థం కాల, ముందు ఆయన ఎవరనేది అర్థం కాల. ఈ గొప్ప ఆజ్ఞ ఏంటంటే, తన శక్తి వారికి తోడుగా ఉంటుందని వారికి వాగ్దానం చేస్తూ, మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఖచ్చితంగా మీరు వెళ్ళండి అని చెప్పి ఆయన ఏం చెప్పినట్టు, మొట్టమొదట తన 11 మంది శిష్యులు ఏర్పాటు చేస్తున్నప్పుడు వాళ్ళతో చెప్పాడు, మీరు ఎక్కడైతే ఇశ్రాయేలీయులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోండి, వాళ్ళనే హెచ్చరించండి, వాళ్ళకే బోధించండి, వాళ్ళనే క్రమపరచండి అని చెప్పినాడు. ఇప్పుడు ఆయన శిలువ మరణం పొంది పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత 40 దినాలు మన మధ్యలో కనబడి ఆయన ఆరోహణ వెళ్ళిపోతున్న సందర్భంలో వారికి సెలవిచ్చిన మాట ఏంటంటే, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడు. అంటే ఏ భాష, భేదము, రంగు, మతము, కులము లేదు, అందరికీ సువార్త ప్రకటించాలి, ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించాలి. అందుకే దీన్ని బైబిల్ పరిభాషలో గ్రేట్ కమిషన్ అంటారు, గొప్ప ఆజ్ఞ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆజ్ఞ. కాబట్టి మరి భాష తెలియకపోయినా, మన భావం మనకు అర్థం కాకపోయినా, మన రంగు కాకపోయినా, మన రూపు కాకపోయినా, ఎలాంటి వారికైనా దగ్గరికైనా వెళ్ళి సువార్త చెప్తారు చాలా మంది. లేదనుకోండి అలవాటు, సువార్త అంటే మనమే చెప్పుకోవాలి సువార్త మనం. ఎందుకంటే ఆల్రెడీ మనలో ఉండే సువార్తని తస్కరించేయాలి మనం. మంచి ఆలోచన ఉన్నాయనుకోండి, ఆ ఆలోచనలు తొలగించేసి వాటి స్థానంలో ఒక చెత్త పడేయాలి, అప్పుడు అది సువార్త మనం చెప్పుకునేది. కానీ ఈ పని రక్షణ సువార్త అందనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నాయన యేసు ప్రభు దేవుడు నమ్ముకోండి అని చెప్తే అది ఎంత ఆశీర్వాదం. ఆలయంలోకి వచ్చి దేవుని వాక్యాన్ని చెప్పేటువంటి ధన్యత మనకి ఇచ్చాడు అంటే బాధ్యతతో కూడుకున్నటువంటి పని. నా మైండ్లో ఉండేటువంటి చెత్తని మీ మైండ్లో పెట్టమంటే దాని దరిద్రనుకోవట్లేదు, దాని శాపనుకోవట్లేదు. దేవుని బిడ్డలారా, ఇది త్రియేక దేవుని దర్శనము, త్రియేక దేవుని ఉద్దేశం, త్రియేక దేవుని ఆజ్ఞ. ఇది గత ఆదివారం పాఠం. సో ఈ దినాన ఈ